10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కనాడు కూడా గిరిజనుల పక్షాన మాట్లాడలేదు. పదవులు పోయాక గిరిజనుల పక్షాన ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. గిరిజనులు సమిష్టిగా కేటీఆర్ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజనులను మోసం చేసింది బీఆర్ఎస్ అంటున్న ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్తో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. మహబూబాబాద్ జిల్లాలో రేపు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనతో ఒకప్పుడు గిరిజన సంఘాలు మండుపడుతున్నాయి. కేటీఆర్ రాకని అడ్డుకుంటామని కూడా చెప్తున్నాయి. అప్పుడు గిరిజనులు జైలు పైన పట్టించుకొని కేటీఆర్ రేపు రాక నిరసిస్తున్నాయి. దీంతో మనతో మాట్లాడడానికి ప్రభుత్వ చీఫ్ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. రేపు కేటీఆర్ గారు మహాధర్నాకు నిరసనకు వస్తున్నారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? అసలు మహబూబాబాద్కి కేటీఆర్ రావాల్సిన అర్హత వారికి ఉందా? ఇక్కడ చూడండి, ఈ మహిళలు మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో భూములు కోల్పోయిన వారు ఆ రోజు మంత్రి గారి సత్యవతి గారి కాళ్ళు మొక్కిరు, కవిత గారిని ప్రాధేయపడ్డరు. శంకర్ నాయక్ గవర్నమెంట్ భూములన్నీ తన పేరు మీద తన బినామీ పేర్ల మీద ఎక్కించుకొని వీరి సొంతం గత 100 సంవత్సరాల నుండి వాళ్ళు కాస్తు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వ భూమి అని చెప్పేసి మెడికల్ కాలేజ్ కింద లాక్కున్నప్పుడు ఈ కేటీఆర్ ఎక్కడ నిద్రపోయిందని అడుగుతా ఉన్నా. కలెక్టర్ ఆఫీస్, మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్లో సాలార్ తండా గిరిజన తండా వాసులు మా భూములు లాక్కోవద్దని చెప్పేసి ప్రాధాయపడ్డ రోజు ఈ కేటీఆర్ ఎక్కడ నిద్రపోయిందని మేము అడుగుతూ ఉన్నాం. పాలిటెక్నిక్ కాలేజీ కోసం, హోంగార్డ్స్కి ఇళ్ల స్థలాల కోసం గిరిజనుల భూమి మహబూబాబాద్లో లాక్కున్నప్పుడు శంకర్ నాయక్ గారు, వారి అనుచర మంత్రి, అదేవిధంగా పార్లమెంట్ స్థానిక కవితా నాయక్ గారు వీరందరూ ఆ రోజు ఎక్కడ నిద్రపోయారు? ఆ రోజు వీళ్ళకి గిరిజనులు కనబడలేదా? ఆ రోజు గిరిజన తండాల్లో ఎకరం కోల్పోతున్నామా తండావాసుల్ని కాపాడుకోవడానికి ఆ రోజు వీళ్ళు ఎక్కడ నిద్రపోయారు? గతంలో మీ మంత్రి గారు నిర్లక్ష్యం చేసిన మీ కవితా నాయక్ గారు మరి వారు కేటీఆర్ను రాకుండా శంకర్ నాయక్ కబ్జా చేసిన భూములన్నీ మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాతనే కేటీఆర్ ఇక్కడ ప్రజలకు అప్పచెప్పిన తర్వాతనే కేటీఆర్ గారు మహబూబాబాద్లో అడుగు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా మహబూబాబాద్ జిల్లాలో గిరిజనుల భూములు కోల్పోవడంలో ప్రధాన పాత్ర ఎవరిది ఉండవచ్చు అంటారు? మహబూబాబాద్ జిల్లాలో ప్రతి గిరిజనుల భూమి కబ్జా చేసి అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కోసం కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కోసం కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కోసం కావచ్చు, శంకర్ నాయక్ గారే దీనికి ప్రధాన సూత్రధారి. ఆ శంకర్ నాయక్ గారిని వెనక నుండి నడిపించింది కేటీఆర్, హరీష్ రావు, ఇదే తక్కిలపల్లి రవీంద్రరావు గారు. గిరిజనుల పక్షాన పోడాలన్న రవినాయక్ కౌన్సిలర్ హత్య వెనుక కారణం ఏది ఉండవచ్చు? రవినాయక్ గారి సొంత పార్టీ కౌన్సిలర్ని విచక్షణ రహితంగా హత్య చేయించింది శంకర్ నాయక్ గారే, వారి పార్టీ కార్యకర్తలే. ఆ రోజు మాట్లాడని ఈ కవితా నాయక్ గారు, సత్యవతి రాథోడ్ గారు, కేటీఆర్ గారు ఈరోజు ఏ మొహం పెట్టుకొని మహబూబాబాద్కి వస్తారో వారి భార్యకు, వారి కుటుంబానికి, పిల్లలు ఇవాళ అనాథ శరణాలయంలో చదివించుకుంటూ ఉన్నారు. తండ్రిని కోల్పోయిన బిడ్డలు అనాథగా మిగిలిపోయారు. వారి భూములు పోయినాయి, వారి ఆస్తులు పోయినాయి, వారి తండావాసుల ల్యాండ్లు పోయినాయి, భూములు పోయినాయి. వారికి ఏం సమాధానం చెప్పడానికి మీరు వస్తారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కేటీఆర్ పర్యటన పట్ల గిరిజనులకు ఏ విధమైన పిలుపునిస్తున్నారు? మహబూబాబాద్, ముఖ్యంగా మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు కోల్పోయిన మా గిరిజన సోదరులందరూ రేపు కేటీఆర్ ధర్నాను మీరు తప్పకుండా ఖండించాలి. వారు గతంలో చేసిన 10 సంవత్సరాల్లో చేసిన దోపిడీ వారికి వివరించి చెప్పి మీకు న్యాయం జరిగే విధంగా మీరందరూ కదిలి రావాలని చెప్పి డిమాండ్ చేస్తాము. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. మానుకోట గిరిజనులు నష్టం జరిగినప్పుడు మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు రావడాన్ని మేము గిరిజనుల సంఘాల తరఫున పూర్తిగా ఖండిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ లాక్కున్న భూములను కూడా తిరిగి గిరిజనులకు ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.